సహీ బుఖారీ అహదీసు గ్రంథంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సహాబాలతో పాటు కూర్చొని ఉన్నారు. అంతలోనే ఒక యూదుని శవపేటిక జనాజాని తీసుకువెళ్తున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ యూదుని శవపేటికను చూసి అమాంతంగా లేచి నిలబడ్డారు. సహాబాలు అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అతడు ముస్లిం కాదు కదా, అతడు యూదుడు కదా అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారో తెలుసా మిత్రులారా? అతడు ముస్లిం కాదు కానీ అతడు మానవుడే కదా అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే మిత్రులారా, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక యూద యువకుడు పనిచేసేవాడు. అతడు అనారోగ్యంగా ఉండి అతడు మంచంపై ఉన్నాడని తెలిసి మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ యూదుని పరామర్శించడానికి వెళ్ళాడని సహీ ముస్లిం అహదీసు గ్రంథంలో ఈ విషయం చెప్పడం జరిగింది. అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ సోదరులు అనారోగ్యంగా ఉంటే మీరు పరామర్శించడానికి వెళ్తే అది కూడా మీ పాలిట పుణ్యంగా పరిగణించబడుతుంది. మీరు హిందూ ముస్లింలు కలిసి ఉన్నప్పుడు ఒక ముస్లిం ఒక హిందూపై దౌర్జన్యం చేసేటప్పుడు మీరు ముస్లింగా మీ ముస్లిం కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తే మీరు నిజమైన ముస్లిం కాదు. మీరేం చేయాలి? ఎటువైపు అయితే న్యాయం ఉందో అటువైపు మీరు మాట్లాడాలని ఈ యొక్క ఖురాన్ సూరా నిసా నంబర్ 4 వాక్యం 112 ద్వారా మనకి ఈ విషయం అర్థమవుతుంది.